హలో గైస్, టార్గెట్ యూపీఎస్సీ 2025లో ఇదైతే సెకండ్ డే అనమాట. సో ఈరోజు వచ్చేసరికి అయితే నేనైతే ప్లాన్ చేసుకున్నాను కదా. ఫస్ట్ డే అంటే 8 monthsకి సంబంధించిన ప్లాన్ అది రెడీ చేసుకున్నాను కదా. సో ఇప్పుడు ఏంటంటే ఈ రోజు నుంచి అయితే చదవాలని అయితే ఇంకా స్టార్ట్ చేశాను, ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. సో ఈరోజు వచ్చేసరికి అయితే నేను స్టార్టింగే పాలిటీ సబ్జెక్ట్ అయితే చదువుదామని నిర్ణయించుకున్నాను ఫస్ట్. సో మీరు కూడా అలాగే ఫస్ట్ ఏం చదవాలన్నది మీరే ఫస్ట్ అనాలిసిస్ చేసుకోండి. మీకు ఏది ఈజీగా అనిపించిందో అదే చూస్ చేసుకోండి. అండ్ నాకు ఇది ఈజీ అని కాదు, న్యూస్ పేపర్ అండ్ న్యూస్ చదువుతాం కదా. సో అప్పుడు కొంచెం పొలిటికల్గా కొంచెం ఈజీగా అర్థమవుతుందని చెప్పేసి న్యూస్ పేపరు, అందుకనే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి పాలిటీ చదువుదామని అయితే అనుకుంటున్నా. చాలామంది అయితే హిస్టరీ అనుకుంటా పట్టుకుంటారు. సో బట్ నేనైతే పాలిటీ చూస్ చేసుకున్నాను స్టార్టింగే. సో ఈరోజు వచ్చేసరికి అయితే ఎన్సీఆర్టీ 6th class ఎన్సీఆర్టీ చదివాను అనమాట. సో చూసారు కదా 6th class ఎన్సీఆర్టీ ఈ బుక్ అయితే చదివాను అండ్ నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నా. చాలామంది ఎన్సీఆర్టీస్ ఎందుకు చదవాలా కంపల్సరీగా అడుగుతున్నారు. సో నా వీడియోస్ అలా చూస్తూ ఉండండి, మీకే అర్థమైపోతుంది ఎన్సీఆర్టీస్ ఎందుకు ఇంపార్టెంట్ అన్నది. అండ్ ఈరోజు ఈ ఎన్సీఆర్టీస్ వచ్చేసరికి అయితే ఏం చదివాను అన్నది అయితే చెప్తాను. అండ్ నేనైతే ఏం చదివాను అంటే జస్ట్ ఓన్లీ ఇంట్రడక్షన్ అనేది చెప్తాను. జస్ట్ ఏమంటారు అంటే కాన్సెప్ట్స్ అనమాట, ఏ కాన్సెప్ట్స్ అనేది చదివాను అన్నది అయితే చెప్తా. అండ్ మీకు ఇప్పుడు కనిపిస్తే ఉంటుంది, ఫస్టే ఉంటుంది కంటెంట్ అనేది మీకు కనిపించడం లేదు. వెయిట్ ఒక నిమిషం ఆగండి. అండ్ ఇదే 6th class ఎన్సీఆర్టీ బుక్. యాక్చువల్లీ ఈరోజు మొత్తం ఇదే చదివాను అనమాట. ఏంటి 6th class ఒకటే చదివారా, ఇంకేం చదవలేదా అని అనుకోకండి, అది తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి అయితే ఈ 6th class ఎన్సీఆర్టీ పాలిటీలో వచ్చేసి ఏమేమి కాన్సెప్ట్స్ ఉన్నాయి అన్నది అయితే చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి అయితే డైవర్సిటీ ఉంది. డైవర్సిటీ అంటే అండర్స్టాండింగ్ డైవర్సిటీ, అంటే డైవర్సిటీ అంటే ఏంటి, అలాగే డిస్క్రిమినేషన్ అంటే ఏంటి, ఈ టాపిక్ మీద అయితే ఫస్ట్ చాప్టర్ ఉంటుంది, ఫస్ట్ యూనిట్ ఉంటుంది. సో ఎవరికైనా డైవర్సిటీ గురించి కానీ తెలియకపోతే జస్ట్ చదవండి. స్టోరీ టైప్ ఆఫ్లో ఉంటాయి అన్నమాట ఈ ఎన్సీఆర్టీస్. సో చాలా అంటే చాలా ఈజీగా అర్థం అవుతాయి. ఈవెన్ అర్థం చేసుకోవాలి, జస్ట్ ఇమాజిన్ కూడా చేసుకోవాలి. అంటే మన చుట్టూ జరుగుతున్నట్టు ఇమాజిన్ చేసుకుంటే కొంచెం ఈజీగా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే గవర్నమెంట్, అసలు గవర్నమెంట్ అంటే ఏంటి, అలాగే డెమోక్రటిక్ గవర్నమెంట్ అంటే ఏంటి, వాటికి కీ ఎలిమెంట్స్ ఏంటి అనేది సెకండ్ యూనిట్లో తెలుస్తుంది. జస్ట్ ఇవి మాత్రం ఓన్లీ బేసిక్ అనమాట, బేసిక్ నాలెడ్జ్ అనమాట, అంత డెప్త్ ఏమి ఉండవు. జస్ట్ ఓన్లీ ఒక స్టోరీ తీసుకుని ఆ స్టోరీ చుట్టూ తిప్పుతాడు. స్టోరీ చుట్టూ అంటే మనకి రియాలిటీ అర్థమయ్యేలాగా ఉంటుందన్నమాట. బిగినర్స్ ఒకసారి చూసుకోండి, మీకు చాలా అంటే ఈజీగా అంటే ఫస్ట్ అర్థం కాకపోతే రెండోసారి చదవండి, అర్థం కాకపోతే మూడోసారి చదవండి, పెద్ద తప్పేం లేదు. నేను కూడా ఇది ఫోర్త్ టైం ఈ ఎన్సీఆర్టీ చదవడం అదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే యూనిట్ 3 వచ్చేసరికి అయితే లోకల్ గవర్నమెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్, అదే మన విలేజెస్లో ఉంటాయి కదా పంచాయతీ సెక్రటరీ అవి అని చెప్పేసి. సో ఆ పంచాయతీ సెక్రటరీ, అలాగే రూరల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ అడ్మినిస్ట్రేషన్, అంటే అడ్మినిస్ట్రేషన్ రూరల్లో ఎలా ఉంటుంది, అలాగే అర్బన్లో ఎలా ఉంటుంది అనేది అయితే తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది జస్ట్ ఓన్లీ ఇంట్రడక్షన్స్ అనమాట, బేసిక్ ఇంట్రడక్షన్స్ ఇవి. సో చాలా ఈజీగా, అంటే నా ఈజీ అని చెప్తున్నాను కానీ కొంచెం కష్టమే. అంటే బిగినర్స్కి కొంచెం ఇంగ్లీష్ అంతగా రాని వాళ్ళకి, నాకు అంత ఇంగ్లీష్ రాదు, ఫస్ట్ అయితే కష్టమైంది. అండ్ నెక్స్ట్ అలాగా చదువుతున్న కొద్దీ కొంచెం ఈజీ అని అనిపించింది అనమాట. ఇప్పుడు ఈజీ అని అనిపిస్తుంది, అందుకని ఈజీ అని వచ్చేస్తుంది. నేను 3 times చదివిన తర్వాత నాకు కొంచెం ఈజీగా అనిపించింది అనమాట. సో అంత త్వరగా నాకు ఈజీగా అనిపించలేదు. మీరు కూడా అలా చదువుతూ ఉండండి, మీకు కూడా తర్వాత ఈజీగానే అనిపిస్తూ ఉంటాయి ఈ కాన్సెప్ట్స్. అంటే అర్థం చేసుకోవడం అనమాట, నేను చెప్పేది అర్థం చేసుకోవడం. అండ్ నెక్స్ట్ లాస్ట్ వచ్చేసరికి అయితే ఇదనమాట, అంటే రూరల్లోని లైఫ్ ఫుడ్స్ ఎలా ఉంటాయి, అంటే మనం రూరల్లో ఎలా ఉంటాం, అలాగే అర్బన్ లైఫ్ స్టైల్స్ అనుకోండి, ఇంకా అర్థం అవ్వాలంటే లైఫ్ స్టైల్స్ అనుకోండి, అంటే రూరల్ లైఫ్ స్టైల్ ఎలాగ ఉంటుంది, అర్బన్లో లైఫ్ స్టైల్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో ఇవన్నమాట ఈ యూనిట్స్. వీటికి సంబంధించి చూడండి, ఇవి చాలా ఇంపార్టెంట్. వీటిని బేస్ చేసుకొని చెప్పేసి ఇప్పుడు చూపించాను కదా కాన్సెప్ట్స్, అవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. వాటిని బేస్ చేసుకొని అంటే ఇంకా డెప్త్గా ఉంటాయి అనమాట ఇంకా పాలిటీ బుక్లో. సో ఇవి బేసిక్స్ అర్థం చేసుకుంటే తర్వాత లక్ష్మీకాంత్ సార్ బుక్ చదివినప్పుడు కొంచెం ఈజీ అండ్ మళ్ళీ వస్తుంది, కొంచెం త్వరగా అర్థం చేసుకోగలం అనమాట ఆ కాన్సెప్ట్స్ని. సో అదనమాట మ్యాటర్. సో ఈ రోజుకి 6th class ఎన్సీఆర్టీ అనేది చదివాను. అండ్ అంటే కొంచెం ఏమంటారు, బండి పట్టాలు తప్పింది కదా, బండి పట్టాలు తప్పడం వల్ల కొంచెం
కొంచెం స్లోగా అయిందనమాట చదవడం. ఇంజిన్ స్టార్ట్ చేయడం కొంచెం స్లోగా అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను అన్నాను కదా, నేను నోట్స్ ప్రిపేర్ చేసుకోలేదు, ఇంకా స్టార్టింగ్ మళ్ళీ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నా. సో అదేంటన్నది ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఇదేనమాట నా పాలిటిక్ నేను పెట్టుకున్న నోట్స్ బుక్. సో ఇది ఎన్సీఆర్టీది, ఇదిగో ఇప్పుడు 6th క్లాస్ అనమాట. ఇది 6th క్లాస్ ఎన్సీఆర్టీకి సంబంధించింది అయితే ఇక్కడ వరకు. అండ్ ఇది 7th క్లాస్, ఇది 7th క్లాస్ ఇదిలేండి, ఇది నోట్స్ అనేది 7th క్లాస్ది. ఇంతే మనకి ఏం అర్థమైందని చెప్పేసి చిన్న షార్ట్ కట్స్లో రాసుకోవడమే కాన్సెప్ట్స్ అనేవి. అండ్ ఇంకా చెప్పాలంటే నేను ఇప్పుడు ఇది ఆల్రెడీ కొంచెం ముందునే రాశాను అనమాట. అంటే ఇప్పుడు కాదు, అంటే ఒక 1 month బ్యాక్ 1.5 month బ్యాకే నేను రాశాను. బట్ ఇప్పుడు మళ్ళీ తిరిగి చూస్తే అయ్యో ఇంతకన్నా షార్ట్గా రాయొచ్చు కదా అని అనిపించింది. సో మనం చదువుకున్న కొద్దీ అలాగే అర్థమవుతాయి కాన్సెప్ట్స్ కూడా. సో మీరు కూడా ఇలాగే మీకు ఏమర్థమైంది అనేది చిన్న షార్ట్స్గా అయితే రాసుకోండి. ఈవెన్ మీరు అనుకోవచ్చు నేనేమి పెద్ద ఇదేం కాదు, నోట్ మేకింగ్లో నాకేమనిపించింది అయితే రాశాను. ఈవెన్ చూపిస్తాను చూడండి ఒకసారి ఎలా రాశానండి. చూడండి, ఇది మొత్తం థియరిటికల్గా అసలు బుక్లో ఏముందన్నది అలా దింపేశాను. ఇది లక్ష్మీకాంత్ సార్ మొత్తం దింపేశాను. ఈ బుక్ ఇది చూసినప్పుడల్లా నాకు నా మీద అనిపిస్తుంది అనమాట, ఏంటి లక్ష్మీకాంత్ సార్కి పోటీగా రాస్తున్నానా అనిపించి, అంటే ఇవి కాపీ పేస్ట్ చేస్తున్నానా అని చెప్పేసి. సో అటు నుంచి ఇగో ఇలా రాసుకోవాలి అని నాకు నేను అర్థం చేసుకొని ఇలా రాసుకుంటున్నా. సో ఇది చెప్పాను కదా, ఫస్ట్ రాసుకున్నప్పుడు ఇంత రాసానా, మళ్ళీ ఇప్పుడు జస్ట్ ఓన్లీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను కదా, రీస్టార్ట్ చేశాను కదా, ఇప్పుడు మళ్ళీ ఇది చూసుకుంటే అయ్యో ఇంతకన్నా షార్ట్గా రాయొచ్చు కదా, కొంచెం ఈజీ వేలో రాయొచ్చు కదా అనిపిస్తుంది అనమాట. సో అలాగే అనిపిస్తుంది రాసే కొద్దీ, చదివే కొద్దీ. సో నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఆ కాన్సెప్ట్ అనేది. సో ఇదనమాట ఈరోజు ఎన్సీఆర్టీస్కి వచ్చేసరికి. రేపటి నుంచి అయితే కొంచెం పికప్ అవ్వాలి. ఫస్ట్ డే కాబట్టి కొంచెం స్లోగా బండి స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఏమంటారంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి నేను చూశాను. అంటే బిట్స్ ప్రిలిమ్స్కి సంబంధించినవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కొంచెం చూసాను. అంటే ఏ టైప్లో అడుగుతున్నారు అని చెప్పేసి ఒక 10 బిట్స్ అంటే నేను అనుకున్నాను అనమాట, డైలీ ఒక 10 బిట్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్వి కొంచెం చూసుకోవాలని చెప్పేసి. సో ఈ బుక్లో ఉంటుంది, వెయిట్ ఎ మినిట్ చూపిస్తాను ఆ బుక్. ఇవ్వండి, ఈ బుక్లో చూస్తున్నాను. అంటే 10 బిట్స్ అంటే పాలిటిక్స్ సంబంధించి, నేను ఇప్పుడు పాలిటీ చదువుతున్నాను కదా, సో పాలిటిక్స్ సంబంధించినవి బిట్స్ 10 బిట్స్ అనుకున్నాను డైలీ. ఎక్కువ కూడా కాదు, జస్ట్ ఓన్లీ అంటే 2 మేనేజ్ చేయాలి కదా, ఇటుపక్క నోట్స్ రాసుకుంటూ అటుపక్క ఇవి బిట్స్ మీద ఫోకస్ చేస్తే ఎక్కువ టైం తినేస్తుంది. సో 10 బిట్స్ అలాగా అనుకున్నాను, అంటే అర్థం చేసుకోవడానికి, ఎలా అడుగుతున్నారని అర్థం చేసుకోవడానికి. సో ఇది. అండ్ ఇంకా కరెంట్ అఫైర్స్ కూడా చూశాను. కరెంట్ అఫైర్స్ చూశాను. అండ్ అంటే ఇంకా చదివేలేదు, ఇంకా జస్ట్ ఓన్లీ లైట్గా పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకుని జస్ట్ ఒకసారి అలా చూశాను. అండ్ నెక్స్ట్ న్యూస్ పేపర్కి వచ్చేసరికి అయితే ఈరోజు అయితే న్యూస్ పేపర్ చదవడం అవ్వలేదని కాదు, చదవలేదు. బికాజ్ ఎందుకంటే నాకు ఆ పీడిఎఫ్స్ ఎక్కడ దొరకలేదు. చూశాను హిందీ న్యూస్ పేపర్వి, బట్ ఎక్కడ దొరకలేదు అనమాట. సో అందుకని చెప్పేసి చదవడం అయితే అవ్వలేదు. బట్ రేపు ఇండియన్ ఎక్స్ప్రెస్ అయినా సరే చదవాలి, ఇండియన్ ఎక్స్ప్రెస్ అవైలబుల్గా ఉంటున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకేం చదివాను ఈరోజు, సోషియాలజీ, నా ఆప్షనల్ సబ్జెక్ట్కి సంబంధించింది సోషియాలజీ అనమాట. ఈ సోషియాలజీ కూడా చదివాను, అంటే జస్ట్ ఓన్లీ నోట్స్ అయితే రాసుకోవడం లేదు, జస్ట్ ఇది నేను రివిజన్ చేస్తున్నాను. ఫస్ట్ రివిజన్ నా సోషియాలజీ వచ్చేసరికి. సో ఇది నా ఫస్ట్ రివిజనే. సో అందుకని చెప్పేసి జస్ట్ ఏంటి కాన్సెప్ట్స్ ఏంటి అన్నవి అర్థం చేసుకోవడానికి మాత్రమే చదువుతున్నా. కొంచెం కష్టంగా అనిపించింది సోషియాలజీ. ఈవెన్ చెప్పాలంటే ఆ ఎన్సీఆర్టీస్ ఉన్నాయి కదా, ఆ ఎన్సీఆర్టీస్ 10 పేజీలు చదివితే 1 పేజీ చదువుతున్నా. నేనైతే షేమ్ ఫీల్ అవ్వట్లేదు, స్టార్టింగ్ కాబట్టి కొంచెం పికప్ అయ్యేంత వరకు అలాగే ఉంటుంది బండి. అండ్ నేననే కాదు, ఎవరు కూడా షేమ్ ఫీల్ అవ్వకండి మీ ప్రిపరేషన్ మీద. ఏమో చెప్పలేను, ఏదైనా జరగచ్చు, ఇప్పుడు ఏదైనా జరగచ్చు, ఏమైనా అవ్వచ్చు. సో అదనమాట ఈరోజు వచ్చేసరికి. అండ్ ఇప్పుడు టైం వచ్చేసరికి అయితే 11 అవుతుంది. ఇంకా పడకేసేసి ఇంక మళ్ళీ రేపు మార్నింగ్ 3rd డే అంటే 3వ రోజు స్టార్ట్ చేయాలి. అండ్ ఇంకొంచెం పికప్ కొంచెం హై పెంచాలి ఇంకా డోసు. అలా కొంచెం పెంచుకుంటూ వెళ్ళిపోదాం. ఇవి చెప్పాను కదా, టార్గెట్స్ పెట్టుకున్నాను కదా, ఈ టార్గెట్స్లో ఈ సబ్జెక్ట్స్ అవ్వగొట్టాలని చెప్పేసి అలా అవ్వగొట్టడానికి అయితే ట్రై చేస్తాను మ్యాక్సిమం. సో మీరు కూడా ఏం చదివారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకేం చెప్పాలి, ఇంక చెప్పడానికి ఏం లేదు. ఇంత ఈ వీడియో వచ్చేసరికి ఇంతింటే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అసలు మొహమాట పడద్దు,
అడిగితే ఏమనుకుంటారని అనుకోవద్దు. మీ డౌట్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మ్యాక్సిమం చెప్తాను. అంతే. ఈ వీడియో వచ్చేసరికి అయితే ఇంకా నెక్స్ట్ రేపైతే 7th NCERT చదవాలి. సో మీరేం చదువుతారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో కానీ మీకు మోటివ్గా అనిపించినా లేకపోతే ఇన్ఫర్మేటివ్గా అనిపించినా సరే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అండ్ మెయిన్గా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అసలు మర్చిపోద్దు, బికాజ్ వాళ్ళకి కూడా కొంచెం మోటివ్గా అనిపిస్తుంది కదా. సో ఇదన్నమాట వీడియో వచ్చేసరికి. ఇంకంతే. గుడ్ నైట్. అంటిల్ దెన్, బై బై, టేక్ కేర్.